ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ అంశం పైన ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆమె పైన చర్యలకు క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా ఇవ్వగా మరోవైపు రంగంలోకి ఆమె భర్త కొండా మురళి రాయభారం సాగిస్తూ ఉండటం ఉత్కంఠ రేపుతా ఉంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందనేటువంటి చర్చ వేళ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ నివేదికను ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కు కూడా పంపించామని తెలిపారు. ఆమె పరిశీలించాక అధిష్టానం నిర్ణయం ఉంటుందని కూడా తెలిపారు. మరి ఏదైతే క్రమశిక్షణ కమిటీ నివేదిక పైన ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటామని కూడా ఆయన తెలియజేశారు. కొండా మురళి తనతో భేటీ కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం పైన స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ ఎవరితోనైనా భేటీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం మరి తాను హైదరాబాద్లో లేనని, అందువల్ల ఈ విషయంలో హైదరాబాద్ వచ్చాక మాట్లాడతానని అన్నారు. మరి బీసీ మంత్రి పైన చర్యలు తీసుకుంటే జరగబోయేటువంటి పరిణామాలపైన పార్టీ ఆలోచనలో పడిందా అని చెప్పేసి కూడా ప్రశ్నించగా బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని కూడా తెలిపారు. కొండా సురేఖ అంశం బీసీలకు సంబంధించినటువంటి అంశంతో సంబంధించినది కాదు అని కూడా ఆయన తెలియజేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరి వ్యవహారం అయితే కాంగ్రెస్ పార్టీలో మరొక హాట్ టాపిక్ గానే మారిపోతా ఉంది. మరి ఆమె పైన క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. మరి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం అయితే విదేశాల్లో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారం పైన క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ నివేదికను టీపీసీసీకి సమర్పించినట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడించడం జరిగింది. మరి నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికు కూడా పంపించినట్టు తెలిపారు. అనంతరం మరి ఈ నివేదికను ఏఐసీసీ అధిష్టానానికి పంపనున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నటువంటి సిఫారసును కూడా అందులో ఉన్నట్లుగా అయితే సమాచారం. అయితే మరి తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానిదే అని చెప్పాలి. మరోవైపు ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జోక్యానికి మరి విముఖంగా ఉన్నట్లు అయితే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే కీలకమని చెప్పినట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చిన తర్వాతే మరి కొండా సురేఖ పైన చర్యల విషయంలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అయితే మరి సెప్టెంబర్ 2న తుది నిర్ణయం తీసుకుంటారన్నటువంటి అంశం పైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మంత్రివర్గం నుంచి తనను తప్పించడం ఖాయమని భావించిన కొండా సురేఖ తెర వెనుక రాజకీయాలకు తెరతీసినట్లుగా కూడా మరి కాంగ్రెస్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దీపాదాస్ మున్సి అనేటువంటి ఇందుకోసం అయితే పనిచేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను రంగంలోకి దించి మంత్రి కొండా సురేఖను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు ఊపందుకున్నాయన్నటువంటి చర్చలు కూడా మరి పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి బట్టి విక్రమార్క ఖర్గే ఏం చర్చ చేయాలనే అంశము ఇంకా కాంగ్రెస్ వర్గాల్లో అయితే తీవ్ర ఉత్కంఠను రేపుతుందనే చెప్పాలి. మరోవైపు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి గవర్నర్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నర్ను పరామర్శించడం జరిగింది. ఇక మరి త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపైన చర్చించారు. మరి కొండా సురేఖ అంశం కూడా చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.